ఇప్పుడు తిరుపతిలో మొన్న కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చారు టీటీడీ చైర్మన్గా. సో అక్కడ అన్య మతస్థులని తొలగిస్తాము, ఇమీడియట్గా వేరే శాఖలకు బదలాయిస్తాము అని చెప్పి ఉద్యోగం తీయరు, వేరే శాఖలకు బదలాయిస్తాము అని చెప్పడం జరిగింది. నిజంగా ఏ మతానికి ఆ మతం వారే గొప్ప ఉండాలి, అక్కడ వాళ్ళకైతే కొంచెం పద్ధతులన్నీ తెలుస్తాయి అనేది ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. భక్తులు కూడా దాన్ని స్వాగతించారు చాలామంది. బట్ చిలుకూరులో కూడా ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, పార్కింగ్ దగ్గర ఉండేవాళ్ళు, లోపట క్లీనింగ్ సెక్షన్లో ఉండేవాళ్ళు కూడా క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అని చెప్పి ఒక విషయం తెలిసింది. అది నిజమేనా అసలు? మేడం ఒకటి రెండు ఫ్యామిలీలు, ముస్లిం ఫ్యామిలీలు షాపులు ఉన్నాయి మేడం బయట. ఇక క్రిస్టియన్స్ అంటే మా దగ్గర అందరూ బొట్టు పెట్టుకొని అందరూ గుళ్ళ సేవ చేస్తుంటారు, భగవంతుని అయితే మొక్కుతుంటారు మేడం. ఇక మనము క్రిస్టియన్ అంటే ఎట్లా గుర్తుపడతాం మేడం? మనం వాళ్ళు స్వామివారి కుంకుమ పెట్టుకుంటారు, స్వామిని రోజు పోయి దర్శనం చేసుకుంటారు, నీట్గానే ఉంటారు, మంచిగా బాగుంటారు మేడం. అయితే మనము క్రిస్టియానిటీ అంటే మనం రీసెంట్ గా మీరు కూడా దానిపైన మాట్లాడినాక నేను పోయి చూశాను మేడం. మొత్తం చూసినాకంటే పర్వాలేదు మేడం, బాగానే ఉన్నారు అంతా. ఇది దాంట్లో ప్రాబ్లం ఏం లేదు మా దగ్గర. టెంపుల్ లో ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన రీతిలో వాళ్ళు బయట పోయి ఏం చేసుకుంటారు అనేది మనకు తెలియదు మేడం. టెంపుల్లో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు ఉంటున్నారు మేడం, అదే విధంగా ఉంటున్నారు. నేను మొన్న అన్నాక కూడా నేను పోయి చూసినాను. స్వామి మంచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని స్వామివారికి ఏం అంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు మేడం. చిలుకూరు బాలాజీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలిసిన గుడి. అంటే మన ఇక్కడ వీసా కోసం వచ్చే వాళ్ళు అక్కడంతా కూడా వెళ్ళి ఆ దేవుడిని మొక్కుకుంటే మాకు వీసా వచ్చింది, అందుకే ఈ దేశానికి వచ్చామని మాట్లాడుకునే పరిస్థితి చిలుకూరు బాలాజీ గొప్పతనం కదా. ఇలాంటి పేరు ఉన్న గుడికి సంబంధించి ఒక దశాబ్ద కాలంగా నాకు తెలిసి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రామస్తుల సహకారం దీన్ని ఎదిరించి ముందుకెళ్లే సిచ్యువేషన్ లేదంటారా మీకు? మేడం మేము ఫస్ట్ నుండి కూడా ఒకటి నియమం పెట్టుకున్నాం మేడం. టెంపుల్ దగ్గర మన గొడవలు అంటే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక మేము బలవంతాన స్వాధీనం చేసుకోవడం ఇలాంటివి చేయొద్దని మేము డిసైడ్ అయినాం మేడం. ఎందుకంటే మన దేవాలయం పేరు ఖరాబ్ అయిపోతుంది మేడం. దేవాలయం పేరు మనం గొడవలు పంచాయతీ చేసి తీసుకుంటే మేము లీగల్గానే ప్రొసీడ్ కావాలని డిసైడ్ అయినాం మేడం. అందుకే కోర్టు జడ్జిమెంట్లు రాగానే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియాలి. ఈ గొడవలు పంచాయతీ వద్దు, దేవుని పేరు ఖరాబ్ అవుతుంది, మన చిలుకూరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టెంపుల్ కాడ ఎలాంటి గొడవలు కావద్దని చెప్పేసి మేము ప్రశాంతంగా మెల్లగా పోతున్నాం మేడం, ముందుకు పోతున్నాం. సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రంగరాజన్ గారి రియాక్షన్ ఏంటి? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏమన్నారు? మేము సామాన్యంగా అంటే పర్టికులర్గా ఏ విషయాలలో ఆయనతోటి మాట్లాడమంటే ఓన్లీ దేవుని గుడి విషయంలో ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంలోనే మాట్లాడతాను తప్ప పర్సనల్ విషయం కానీ కోర్టు వ్యవహారాలు కూడా అతనితో మాట్లాడదాం మేడం. వాళ్ళు మమ్మల్తో చర్చించారు, మేము ఆయనతో చర్చించాం. ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో టెంపుల్లో ఏమైనా కార్యక్రమాలు ఉంటే కలిసి చేస్తాం. నేను రోజు దేవాలయానికి పోయినప్పుడు నమస్కారం అంటే నమస్తే అంటే ఏదైనా ఉంటే చెప్తుంటాడు అతను కూడా. కానీ వేరే విషయాలలో అతని పర్సనల్ విషయాలలో ఈ కోర్టు వ్యవహారాలలో మాట్లాడుకోం మేడం. వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఏమి ఉండవండి? ఎవరికి ఉంటాయి మేడం, ఎందుకు ఉన్నాయి కానీ ఇంకా టేకప్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేయలేదు కదా మేడం, చేయలేదు మేడం, చేయలేదు. అది మేడం. ఎందుకు జరగట్లేదు అంటే ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరగడం వల్లనే ఇది కొంచెం నిద్రావస్థగా ఉంది, పట్టించుకోవట్లేదని అనుమానం ఏమైనా వస్తుంటే ఉండొచ్చు మేడం. ఏదో కారణాలు ఉంటాయి, కారణాలు లేకుండా ఇట్లా ఇంత మంచి దేవాలయాన్ని గాలికి ఎట్లా వదిలేస్తారు మేడం? ఆ పెద్ద దేవాలయము ఎందుకు ఇట్లా వదిలిపెడతారు? ఎవరున్నారు అనుకుంటున్నారు? నాకు కరెక్ట్ తెలియదు మేడం, కానీ డిపార్ట్మెంట్ మాత్రం నిర్లక్ష్యం చేసింది మేడం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేసింది. నేను పాలన వీళ్ళని అనదలుచుకోలేదు, కానీ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది మేడం. ఓకే, ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు ఎండోమెంట్ కి సంబంధించి. మొన్న కేటీఆర్ గారు వచ్చి పలకరించారు, ఆ తర్వాత అందరు వరుస పెట్టి సీఎం దగ్గర నుంచి పలకరింపులు పరామర్శలు జరిగాయి. సో మీ సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అసలు ఈ గుడికి సంబంధించి ఇది ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఆగిపోయింది, ప్రమాణ స్వీకారం అవ్వలేదు అనే విషయం ఎవరికైనా చెప్పడం జరిగింది? కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే మేము ఈ రాజకీయ నాయకుల దగ్గర కోలేదు మేడం, మేము ఎవరి దగ్గర కోలేదు. కానీ ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టినాం, పోయి కలిసినాం మేడం. కలిస్తే అవుతుంది అంటారు కానీ వాళ్ళు చేయలేదు మేడం. ఇక రాజకీయ నాయకుల దగ్గర మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం, మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా?
నమ్మకం లేదు మేడం. దొరికేది ఉంటే ఇప్పటికే దొరకాలి కదా మనకు. 2 years అయిపోయింది, వాళ్ళ ఏంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 years అయిపోయినా ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు కదా. అంటే మేడం మాకంటే ఎదుటోళ్ళు పైరవి చేసేటోళ్ళకు పట్టు ఎక్కువ ఉన్నది మేడం. అంటే ఆధిపత్యం వాళ్ళది ఎక్కువ ఉన్నది. అంటే నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేను. మళ్ళీ ఎందుకో మమ్మల్ని చేయకుండా ప్రమాణ స్వీకారం ఆపినోళ్ళ దగ్గర శక్తి ఎక్కువ ఉన్నది మేడం. మా దగ్గర వాళ్ళు ఆర్థికంగా ఉండొచ్చు, బలంగా అన్నిట్లలో ఉన్నారు మేడం. కాబట్టి మమ్మల్ని చేయకుండా ఆపుతున్నది వాళ్ళేనేమో అనిపిస్తున్నది. ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఒక గుడికి వచ్చినప్పుడు అర్చకుడిగా అక్కడ ఉన్న విధులు నిర్వహించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉండాలి కదా. పూర్తిగా అర్చకుడిగా వచ్చిన వ్యక్తి పాగా వేసుకొని గుడిని ఆక్రమించుకొని నా చేతుల్లో పెట్టుకుందామనే అత్యాశకు వెళ్ళారా, లేదంటే ఇందులో వస్తున్న ఆదాయానికి సంబంధించి వాళ్ళు కలలు కంటున్నారా? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ఆదాయం అయితే వస్తున్నది మేడం దేవాలయానికి. మళ్ళీ అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. వస్తున్నది వాస్తవంగా. మీరు ఎవరు చూసినా కానీ ఇప్పుడు కొబ్బరి ముక్కలైనా కొడతారు కదా మేడం. పెయిడ్ పార్కింగ్ వస్తుంది కదా. పెయిడ్ పార్కింగ్ అంటే మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. కానీ ఆ బుక్కులు పెయిడ్ పార్కింగ్ నుండి చింపే స్లిప్పులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి మేడం అవి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు అనేది లెక్క ఉండాలి. ఓకే, లెక్క లేదు. వీళ్ళే ప్రింట్ చేసుకుంటారు, వీళ్ళే బుక్కులు అమ్ముకున్నాక లెక్క ఎట్లుంటది మేడం? ఓకే. ఇప్పుడు బ్యాంకులో వేసే అమౌంట్ కి సంబంధించి ప్రతి నెల ఎంత డిపాజిట్ అవుతుంది అనేది ఏమన్నా మీ దృష్టిలో ఉందా? లేదు మేడం. ఎందుకంటే నేను ఆర్టీహెచ్ యాక్ట్ కింద నేను పెట్టాను మేడం. ఓకే. ఎందుకంటే మన బాలాజీ టెంపుల్కు ఆన్లైన్ ద్వారా ఎన్ని డబ్బులు జమ అయినాయి నాకు వివరాలు ఇవ్వమని అన్ని బ్యాంకులకు పెట్టాను మేడం నేను. ఓకే. పెడితే వాళ్ళు ఏమన్నారంటే మా నేషనలిస్ట్ బ్యాంకులు మేము ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇయ్యం, మేము మీరు ఢిల్లీకి పోయి తీసుకోండి అని పెట్టారు మేడం. నేను అందుకే మనం అక్కడ వరకు ఎట్లా పోతామని నేను ఊరుకున్నా మేడం. మనకు బ్యాంకు వాళ్ళు కూడా మనకు ఇవ్వలేరు మేడం. ఓకే. ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు మేడం. ఓకే, చేయలేదు. రైట్. సో వీసాల దేవుడు అంటుంటారు చిలుకూరు బాలాజీ స్వామిని. మీకు సంబంధించి మీ పూర్వీకులు చెప్పిన విషయాలు ఏంటి? అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మేడం ఒకటి మనకు వీసా గార్డ్ అంటారు. బస్సులో కూడా ఇప్పుడు పెడతలేరు కానీ ముందు ఆర్టీసీ బస్సులకంతా వీసా స్పెషల్ అని బోర్డు పెట్టుకొని వస్తుండే మేడం. వీసా స్పెషల్ అని పెట్టుకొని వస్తుండే. స్వామివారికి ఏంటంటే మేడం మన కోరిక ఏదైనా ఉంటే ముందు 11 ప్రదర్శన చేయాలి, తర్వాత 108 ప్రదర్శన చేయాలి. అంటే మన కోరిక నెరవేరినాక మ్యాక్సిమం రోజు 4 నుండి 5,000 మంది ఉంటారు మేడం. ఓకే. 4 అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే 108 స్లిప్లు ఉంటాయి మేడం. ఓకే. అవి సీరియల్ ప్రకారం ఉంటాయి. అట్లా 4 నుండి 5,000 మంది కోరికలు రోజు తీరుతున్నట్టు మేడం. అది 108 అంటే కోరిక నెరవేరిన వాళ్ళే తిరుగుతారు, లేకపోతే తిరగరు మేడం. అది మేడం దేవాలయం చరిత్ర. ఓకే. సో రోజుకు 5,000 టోకెన్స్ తీసుకుంటారు. 4 నుండి 5,000 మంది తిరుగుతారు రోజు. ఓ మై గాడ్, చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అవును మేడం, వస్తారు. సో వాళ్ళందరికి వీసాలు వచ్చి వాళ్ళ పర్పస్ వీసా అనేది కాదు మేడం, ఏ కోరిక అయినా. వీసా అంటే వీసాలో చాలా మంది వీసా వస్తుందని వస్తారు. అది కూడా ఒక కారణం ఉంది. కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది మేడం. సో ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా, అంటే బయటికి దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా 100% మేడం కోరికలు అయితే నెరవేరుతాయి మేడం మన టెంపుల్లో. ఓకే. మీ తాతగారు ఏం చెప్పేవాళ్ళు గుడికి సంబంధించి? అంటే మన ఫోర్ ఫాదర్స్ కదా మేడం, మేము చూడలేదు మేడం, ఎందుకంటే 400 years బ్యాక్ అంటే మనకు తెలియదు కదా మేడం. మా పూర్వీకులు చెప్పడం, ఈ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడం మేము చూస్తుంటాం. కాబట్టి అంటే మన వంశక దేవుడు అనేది మనకు తెలుసు మేడం. గుడి ఏర్పాటు చేసినప్పటి ఫొటోస్ కానీ ఆ ముద్రలు కానీ ఏవైనా నమూనాలు కానీ మీ దగ్గర ఉన్నాయండి ఇప్పటికే? మీ పూర్వీకుల నుంచి? లేదు మేడం, లేదు. గుడి కట్టినప్పుడు ఉన్న ఆనవాళ్ళు ఏవైనా అసలు అప్పుడు ఎట్లుండే? 400 years ఎడ ఉంటది మేడం, మనకు ఉండదు కదా. ఓకే. ఓకే. అంటే ఏంటంటే మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి బ్రహ్మోత్సవాలకు మన ఇంటికి రావడం, మన ఒక్కరింటికే చిలుకూరులో వచ్చి పూజలు చేసుకొని మళ్ళీ బయలుదేరుతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రథోత్సవం జరిగితే మనల్ని స్పెషల్గా మా ఫ్యామిలీని పిలిచి మీద సన్మానం చేయడం, మరి కళ్యాణోత్సవం జరిగితే మేము పట్టు వస్త్రాలు సమర్పించడం, ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆనవాయితీ జరుగుతాయి మేడం. ఇక కొంతమంది ఏంటంటే ఊర్లో కూడా అందరు కూర్చొని అరే దేవుడు అనేటోడు అందరు దేవుడు కదా, మీ ఒక్కరింటికి ఎట్లా వస్తాడు, మా అందరి ఇళ్ళకి రావాలి కదా, దేవుని లోపల తారతమ్యాలు ఉండే కదా అంటే సరే అని ఇప్పుడు ఏంటంటే మేడం వీధిలో గుండా వస్తుంటాడు సాయంత్రం టైంలో, బ్రహ్మోత్సవాల టైంలో అందరు ఊరేగింపుగా వస్తుంటాడు. పట్టువాసాలు సమర్పించి ఆడపిల్లలు స్నానాలు చేసి ముగ్గులకి సాయంత్రం టైంలో ఇంటి ముంగట
పట్టు వస్త్రాలు సమర్పించి ఆరతి ఇచ్చి టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు మేడం. మా ఊరికి మంచి అదృష్టం మేడం, దేవుడే మన ఇంటి ముంగడికి వస్తున్నట్టు. అది మేడం. ఓకే. సో గర్భగుడికి సంబంధించి లోపలికి అసలు ఎవరిని వెళ్ళనియరా అండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో? అయ్యగారులు తప్ప ఎవరు వెళ్ళడానికి? స్వామివారి దగ్గరికా? అవును. అంటే 3 గడపలు 2 గడపలు ఉన్నట్టున్నాయి కదా 3. అంటే గర్భగుడిల కంటే వాళ్ళు పూజ చేసే వాళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. మామూలు కొన్ని టెంపుల్స్ లో అంతరాలయం దర్శనం అని ఉంటది. సో ఇక్కడ అలాంటివి లేదు మేడం, లేదు. మన దగ్గర ఓన్లీ పూజ చేసే వాళ్ళు కూడా, బ్రాహ్మణ్స్లో కూడా అందరు వెళ్ళారు మేడం. వాళ్ళు ఒక 3-4 స్వామివారికి సేవ చేసేటోళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళని కూడా అలౌడ్ లేదు, ఎవరికి లేదు అందులో. అది మేడం. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్ అండి, అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? అసలు ఈ రామరాజ్యం ఏంటి? ఇంతకుముందు ఎక్కడైనా వీళ్ళు చిలుకూరులో తిరిగారా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మేడం, వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని మొన్న మేము ఫోటోలలో పేపర్లలో చూసినాం తప్ప వీడియోలలో మాకు ముందు ఎప్పుడు తెలియదు మేడం. ఇక్కడ వచ్చి ఘర్షణ చేసి దాడి చేసిన దాకా మాకు కూడా తెలియదు మేడం. అంతే, వీరరాఘవరెడ్డి అంటే ఎవరో కానీ మాకు తెలియదు మేడం అతను. ఓకే. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు తెలిసిన ప్రపంచానికి తెలియని విషయాలు ఏంటి? వాస్తవానికి అక్కడ ఒక రూమ్లో ఆయన కింద కూర్చున్నాడు, దండం పెడుతున్నాడు, వీళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు. చెయ్యి చేసుకున్నారంటే చేసుకోలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కొట్టారు రంగరాజన్ అని మరికొంతమంది అంటున్నారు. మీకు అసలు ఏం తెలిసినాయి వాస్తవాలు? మేడం, అది జరిగిన సంఘటన తర్వాత స్వామివారు చెప్పారు, తర్వాత అందరికి చెప్పిండు. నాకు కూడా తెలిసి నేను కూడా అడిగినాను మేడం, స్వామి మళ్ళీ మీరు కొట్టినప్పుడు మాకు చెప్పాలి కదా, మేము పక్కన ఉంటాం కదా, మేము వస్తుంటాం కదా అంటే అతను ఏమన్నాడంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి వీడియోలలో ఏముంది మేడం అంటే అతను వీరరాఘవరెడ్డి మీద కూర్చొని స్వామిని కింద కూర్చొని పెట్టిండు, కాలకాడ కూర్చొని పెట్టిండు. నేనేమంటున్నా మేడం, ఎవరైనా మనం దేవుని తర్వాత బ్రాహ్మణుని మనం పూజారిగా మనం గౌరవిస్తాం, అలాంటి తప్పులు ఎవరు చేసినా మేము ఖండిస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి మేము వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తాం మేడం, కోర్టులలో లీగల్గా ఫైట్ చేసుకుంటున్నాం తప్ప మేము ఎన్నడూ ఘర్షణ పడలేదు మేడం. కార్యక్రమాలు కలిసి చేస్తాం, బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ఏదన్నా మాకు కూడా చెప్తుంటాడు అతను. మేము అందుబాటులో లేకున్నా కానీ ఫోన్ చేసి చెప్తుంటాడు, మల్లారెడ్డి గారు రండి కార్యక్రమం ఉంది అది ఉందని. మేము కలిసే చేస్తాం, ఎప్పుడు గొడవ కూడా పడలేదు మేము. కానీ అతను ఎక్కడికించో వచ్చి అతని స్వామిని కొట్టడము, అట్లా ఆయనను అంటే కింద కూర్చుని పెట్టి వీడి మీద కూర్చుకోవడము, షూ తోటి కాళ్ళకి చెప్పులు షూ పెట్టుకొని ఆయన దగ్గర నిలబడడం. మేము లోపలికి వెళ్తే కూడా చెప్పులున్నా షూ ఉన్నా బయట వదిలిపెట్టిపోతాం మేడం. ఒక దేవాలయానికి నువ్వు చెప్పులు వేసుకొని, ఎందుకంటే స్వామివారి ప్రసాదము కానీ ఇంకేదైనా నైవేద్యాలు వండే ప్రదేశం అది, అక్కడ మనం చెప్పులు వేసుకొని లోపలికి పోం మేడం. మా విలేజ్ వాళ్ళు ఎవరు పోరు అట్లా. మేము ఆయన స్వామివారు ఆడ కూర్చుంటే కూడా, పూజారి గారు ఆడ కూర్చుంటే కూడా కూర్చోంటే కూడా మేము ఆయన పక్కన కూర్చోం మేడం మేము. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం వాళ్ళు అన్ని వేదాలు చదివిన వాళ్ళు, పూజారులు, దేవునికి సేవ చేసేటోళ్ళు, మనం గౌరవించాలి వాళ్ళని పద్ధతితో మేము ఉంటాం. కానీ దాన్ని కింద కూర్చోబెట్టి మీరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని అది పద్ధతి కాదు. మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం మేడం. అంటే కొట్టిందా లేదా అనేది నాకు కరెక్ట్ తెలియదు మేడం, నా వరకైతే తెలియదు. కానీ అతను కొట్టిండని చెప్తున్నాడు, స్వామివారు కొట్టిండని చెప్పొచ్చు. కొంచెం కన్ను గిట్ట అయితే ఎర్రగా అయింది మేడం వాస్తవంగా. రంగరాజన్ గారిది కన్ను ఎర్రగా అయిపోయింది. కొంచెం